సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఒక ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆడపిల్లలు ఉండేటువంటి హాస్టల్లో ఒక దురాగతం జరిగింది. సీసీ కెమెరా అమర్చడం వలన వీడియోలు బయటకు వచ్చినాయి అనేటువంటిది ప్రధానమైన ఆరోపణ. దీనిపైన సీరియస్ ఎంక్వైరీ చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ముఖ్యంగా బాలికలకు ఉండేటువంటి హాస్టల్స్ విషయంలో కావచ్చు, అమ్మాయిలు ఉండేటువంటి హాస్టల్స్ విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సిపిఐ నేత ఈశ్వరయ్య గారు ఉన్నారు. ఈశ్వరయ్య గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి మంచి పేరు అయితే ఉంది, కానీ జరిగినటువంటి ఘటన మాత్రం చాలా ఇన్ఫేమస్ ఇన్సిడెంట్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఏంటి, ఒక 300 మంది అమ్మాయిలకి సంబంధించి వీడియోలు ఉన్నాయి. ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటువంటి సమయంలో అతని కండిషన్ చూస్తే కూడా ఏదో మాదక ద్రవ్యాలు తీసుకున్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఏ విధంగా చూడాలి? గుడ్లవల్లేరులో జరిగినటువంటి ఘటన ఇది చాలా దారుణమైనటువంటి విషయం సార్. ఎందుకంటే 300 మంది విద్యార్థులు అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చి వీ వాంట్ జస్టిస్ అనేటువంటి నినాదాలతో తెల్లవారుదులు ఆందోళన చేశారు. అక్కడ ఏమీ జరగలేదని ఎస్పీ గారు సింపుల్ గా స్టేట్మెంట్ ఇచ్చేసినటువంటి పద్ధతుల్లో ఒకటి బయటికి వార్తలు వస్తా ఉన్నాయి. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. పైగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, మెడికల్ కాలేజీల్లో కానీ వరుసగా ఇటీవల చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మన IIIT నీటివీడులో అలాంటి ఘటన జరిగింది. అంతకుముందు మెడికల్ కాలేజీలో ఒక ఘటన జరిగి ర్యాగింగ్ పేరుతో, ఇంజనీరింగ్ కాలేజీలో ఏకంగా ఒక పిల్లగాడే ఆత్మహత్య చేసుకున్నటువంటిది ర్యాగింగ్ పేరుతో జరిగినటువంటి బాగా జరుగుతూ ఉన్నాయి. పైగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి పిల్లవాడు కూడా మత్తు మందులు తీసుకున్నటువంటి, అంటే డ్రగ్స్ ఇవన్నీ కూడా ఏమి అరికడతా ఉన్నామని చెప్పడమే తప్ప 24 గంటల్లో మొత్తం స్నాచ్ చేస్తామని ప్రకటనలు టీవీలో బాగా వస్తా ఉంది. కానీ గంజాయి ఎక్కడ చూసినా కూడా అమ్మడవుతా ఉంది. ప్రధానంగా గంజాయి కేంద్రాలు అన్నటువంటి విద్యార్థులను మెడికల్, ఇంజనీరింగ్ అవి దాటి వచ్చేసి ఈరోజు చిన్న చిన్న ఇంటర్మీడియట్ కాలేజీలను కూడా వేదికగా చేసుకొని, కొన్ని వాస్ట్ కల్చర్ ఉన్నటువంటి స్కూల్స్ ను కూడా వేదికగా చేసుకొని అమ్మకానికి పెట్టారు. కాబట్టి మత్తులో ఉన్నటువంటి వాడికి కళ్ళు మిల్లు ఏమాత్రం కూడా కనిపించవు. సమాజము బాధ్యత, ఈ సొసైటీ పట్ల రెస్పాన్సిబిలిటీ అలాంటి ఏమీ కనిపించవు. కాబట్టి ఇలాంటి ఘటనలు అన్నటువంటి కోకోలుగా జరుగుతా ఉన్నాయి. ఇది గుడ్లవల్లేరు ఈ రోజు బయటకు వచ్చింది అంతే. బయటికి రాకుండా ఇంజనీరింగ్ కాలేజీల్లో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు, మెడికల్ కాలేజీల్లో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యాలే అమ్మాయిల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి కళాశాలలు కూడా మా దృష్టిలో 1, 2, 3 కళాశాలలు కూడా ఉన్నాయి. కాకపోతే వారు అమ్మాయిలు కాబట్టి బయటికి రాలేరు, కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా జరుగుతున్నటువంటి ఘటనలు, ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయి. దీనిపైన నియంత్రణ అన్నటువంటిది ఏదో చట్టంలో ఎస్పీ గారు కేసు పెట్టడం ద్వారా నియంత్రణ జరిగేటువంటిది కాదు. అసలు వ్యవస్థాగతమైనటువంటి అంశాల్లోనే అసలు ఇది జరగకుండా ఉండడానికి సొసైటీని ఎడ్యుకేట్ చేసేటువంటి, విద్యార్థులను ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమం రావాలి. సరే, ఒక అమ్మాయే ఇందులో కావాలని చెప్పేసి హిడెన్ కెమెరా విరిగి వాళ్ళందరినీ అందులో ఇన్వాల్వ్ చేసలేదు. కానీ ఆ అమ్మాయిని ఏం బెదిరించారో, ఆ అమ్మాయిని ఏ విధంగా తీర్చారో, కాబట్టి ఇవన్నీ విచారణ చేయకుండా పైన స్టేట్మెంట్ కి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మేము ఇమీడియట్ గా యాక్షన్ లేకపోయినాం అనేటువంటి ఈ కాకేమ్మ మాటలని పక్కన పెట్టి వాస్తవ ఘటనలు వెలికి తీసి రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిలకు రక్షణ కల్పించేటువంటి ఒక విజిలెన్స్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాల్సిన. ఒకటి, గతంలో విద్యార్థి సంఘాలు చాలా యాక్టివ్గా ఉండేవి. ఆ సందర్భంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా రియాక్షన్ కూడా వచ్చేది, ఒక భయం కూడా ఉండేది. ఇప్పుడు యూనివర్సిటీల్లో సరైనటువంటి విజిలెన్స్ కానీ, కాలేజీల్లో కానీ, పిల్లలు ప్రవర్తిస్తున్నటువంటి తీరులో కానీ, అసలు ఇప్పుడు అతను హాస్టల్ రూమ్లో మద్యం సేవించో, గంజాయి సేవించో అలా దొర్లుతా కనిపిస్తే ఆ వీడియో, అసలు దానిపైన ప్రాపర్ విజిలెన్స్ ఉందా? ఆ పిల్లల ఆరోగ్య స్థితి పైన కానీ, వాళ్ళు ఎవరితో ఉంటున్నారు, ఎవరితో తిరుగుతున్నారు అనేటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టేటువంటి యంత్రాంగం కానీ, ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ కానీ ఏమైనా ఉందా? ఉంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు కాలేజీల్లో ప్రొటెక్షన్ కమిటీలు అనేటువంటి కొన్ని కాలేజీల్లో ఉన్నప్పటికీ అవి కేవలం నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి తప్ప వేరొకటి లేదు. రెండోది, కార్పొరేట్ కల్చర్ విపరీతంగా కాలేజీల్లోకి పెరిగిపోయిన తర్వాత విద్యార్థి సంఘాలను అనుమతించకపోవడం కూడా ఈ దారుణానికి ప్రధానమైన కారణం. ఎందుకంటే ప్రశ్నించేటువంటి తత్వం విద్యార్థుల్లో ఉంటుంది. ఆ ప్రశ్నతో పాటు బాధ్యతగా మెలగాల్సినటువంటి బాధ్యత కూడా విద్యార్థులు ఉంటుంది. కానీ దాన్నే కంప్లీట్ గా ఈరోజు దాన్ని బంద్ చేసేటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు వ్యవహరించాయి. ఈ రోజు ఇంకొక విధంగా చెప్పాలంటే
సినిమా కల్చర్ ఏదైతే ఉందో, సినిమాల్లో హీరోయిజం అనగానే ఒక చేతిలో బీర్ బాటిల్ ఉండాలి, ఇంకో చేతిలో సిగరెట్ ఉండాలి, పంచె పైకి ఎగ్గట్టాలి, అమ్మాయి జుట్టు చేతిలో ఉండాలి అనేటువంటి ఒక దారుణమైనటువంటి ఇలాంటి పనికిమాలిన కల్చర్ ను పోషించడం ద్వారా కూడా అది విద్యార్థుల్లో తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. శిక్షలు ఎక్కడ కూడా పడడం లేదు. టాప్ టు బాటం మీరు ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ ఘటన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే అన్ని చట్టాలే, అన్ని వాగ్దానాలే, ఇంతవరకు ఎక్కడ పూర్తి స్థాయిలో జరగలే. నిన్న లేక మొన్న కలకత్తాలో ఒక డాక్టర్ పైనే అఘాయిత్యం చేశారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరినో ఒక అనామకుని అందులో ఇరికిచ్చేసి బయటపడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ఏం చేసినా కూడా ఎవరు ఏం పట్టించుకునేటువంటి పరిస్థితి లేరు. పైగా మీరు అన్నట్లు విద్యార్థి సంఘాలు కూడా అడపా దడప కొన్ని అంశాలపైన స్పందించినప్పటికీ ఇలాంటి అంశాలపైన విద్యార్థి సంఘాల యొక్క ప్రభావం వాస్తవంగానే తగ్గిందని చెప్పాలి. ఆ తగ్గడానికి కారణం కార్పొరేట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రధానమైనటువంటి, అంటే ర్యాంకులు, అక్కడ సీట్లు, దాని తర్వాత ఎడ్యుకేషన్ కొనుగోలు చేయడం అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది. తల్లిదండ్రులు కూడా ఆ వైపున మోటివేట్ చేసింది వ్యవస్థ, ఈ రోజు ప్రైవేట్ వ్యవస్థ అట్లా మోటివేట్ చేసింది. కాబట్టి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది నీకు అనవసరం రా బాబు అనేటువంటి పద్ధతిలోనే అక్కడ పాఠశాలలో, కళాశాలలో కూడా అలాంటి బోధన జరుగుతుంది. కాబట్టి దీనిపైన చర్చించాల్సినటువంటి పద్ధతుల్లో చర్చ జరగట్లేదు. ఆందోళన కూడా రాకుండా ఇవి అడ్డుకుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రశ్నలు చంపేయడానికి కావాల్సిన ప్రయత్నం నేటి వ్యవస్థలో కొనసాగుతుంది. దాని దుర్ఘటనలే ఇవన్నీ ప్రధానంగా అమ్మాయిల పైన కానీ జరుగుతుంది సార్. రైట్. ఇంకొకటి, ఇప్పుడు ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇందులో అదనంగా ఇంకా వీడియోలు ఉన్నాయనేది వాస్తవం కాదు, అయినా ఫుల్ ఫ్లెజ్డ్గా ఎంక్వైరీ చేస్తాం అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఇది కన్సిడర్ చేయొచ్చా? విద్యార్థినుల్లో ఆందోళనని, వాళ్ళ కుటుంబాల్లో ముఖ్యంగా తల్లిదండ్రుల్లో భరోసాని నింపే విధంగా ఉన్నాయా ఇలాంటి మాటలు చెప్పినప్పుడు? ఇట్లా ఫేక్ స్టేట్మెంట్లు, పైన స్టేట్మెంట్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గా ఉన్నటువంటి వాళ్ళు వితౌట్ ఎంక్వైరీతో లేకుండా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తీసుకోకుండా ఊరికట్ట జస్ట్ చెప్పి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని ఇలాంటి స్టేట్మెంట్ కాదు. దీంట్లో మీ దగ్గర వీడియోలు లేవు అని చెప్పారు. లేవు అన్నటువంటి అంశాన్ని తీయండి. మీరు ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని పోలీస్ వ్యవస్థ బయటికి వెలికి తీయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. అది తీసి పెట్టి తల్లిదండ్రులకు విశ్వాసం కలిగించాలి తప్ప ఊరిక జస్ట్ జరిగిన వెంటనే ఇది జరగలేదు, దీని అంతటికి 300 మంది అమ్మాయిలు బయటకు వచ్చి, ఒక అమ్మాయి అంటే వచ్చింది, ఇంకో 2 అమ్మాయిలు అంటే వచ్చారు, పోనీ అమ్మాయిలు 2-3 ఆకతాయిలు ఉన్నారు అని అనుకున్నాం. ఉన్నారని నేను చెప్పను కానీ ఉన్నారని అనుకున్నాం. కానీ 300 మంది ఆకతాయిలు ఎంతమంటే వస్తారా అండి? కాబట్టి ఎస్పీ గారు కొంచెము బాగా ఆలోచించి వ్యవస్థ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి. అందులో అమ్మాయిల పైన జరిగినటువంటి 300 వీడియోలు హిడెన్ కెమెరాలతో తీశారని చెప్పేసి ఒక పక్క చెప్తా ఉన్నారు. ఏంటి, ఆయన ఏమన్నా నివారిస్తాడా? ఈరోజు సైబర్ క్రైమ్లు ఎంత పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి. అమ్మాయిల పైన ఎంత బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు. కొంతమంది పరువు కోసం, కొంతమంది చదువు కోసం, మరి కొంతమంది మనం బయటికి పోయినా కూడా ఇది మనం చెడిపోయినామంటే వేరే పద్ధతిలో బతకలేమనేటువంటి ఒక భావజాలాన్ని వ్యాప్తి చేసి ఈరోజు అమ్మాయిలను కూడా దారుణంగా హింసించేటువంటి పద్ధతిలో కొనసాగుతా ఉంటే ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి గారు అలా మాట్లాడడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. మేము సమర్థించడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో, దట్టు ప్రైవేట్ కాలేజీల్లో, దట్టు కార్పొరేట్ కల్చర్ ను పెంచి పోషిస్తున్నటువంటి కాలేజీలో ఖచ్చితంగా హెరాయిన్, కొకాయిన్, గంజాయి ఇలాంటి మత్తు మందుకు బానిసలు చేస్తా ఉన్నారు. అది టార్గెట్ గా చేసుకొని మొత్తం దీని స్కెట్ను కూడా నడిపించేటువంటిది కూడా ఉంది. ఒకవైపున ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 30,000 మంది మహిళలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయారు, ఎక్కడికి పోయారో తెలియదని చెప్పారు. మీరేమన్నా వెలికి తీశారా? ఈ 3 నెలల కాలంలో ఏమన్నా బయటకు వచ్చిందా? కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ కాదు, కరెక్ట్ గా ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు జనానికి చెప్పండి, తల్లిదండ్రులకు విశ్వాసం కలిగించండి. కాలేజీలో అంటే విద్యాలయాలు, ఆ విద్యాలయాల్లో ఉండాల్సినటువంటి బుద్ధిని నేర్పించండి. మీరు ఇష్టారాజ్యం, మీరే పనికిమాల బట్టలు వేసుకొని బట్టలు లేకుండా డాన్స్ వేసేటువంటి సినిమాలు ఇచ్చారు. దానికి పోయి మీరే మంత్రులు, ముఖ్యమంత్రులు పోయి పేపర్ ఆడిపోయి రిబ్బన్ కటింగ్ చేస్తారు. మళ్ళీ మీరు వ్యవస్థ బాగుండాలనేటువంటి తప్పుడు సంకేతాలు ఇస్తారు. ఇది ఏమన్నా సాధ్యమా? అంటే భిన్న స్వరాలు వినిపించే పద్ధతిలో వ్యవహరిస్తా ఉన్నారు సార్. దాని ప్రభావం, ఆ కల్చర్, ఆ విషయ సంస్కృతి నేడు విద్యాలయాల్లోకి ప్రాకింది. లాస్ట్ చివరికి మనం నట్టింటకి వచ్చి బట్టలు లేకుండా నాట్యం చేస్తాను. దాని ప్రభావమే ఇదంతా. ఆ దుష్ఫలితమే ఈరోజు 300 మంది అమ్మాయిలు వీడియోలు తీయడం. రైట్. థ్యాంక్ యూ ఈశ్వరయ్య గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగినటువంటి ఘటన పైన సీరియస్ ఇన్వెస్టిగేషన్ జరగాలన్నారు. ఎస్పీ గారు వేక్ స్టేట్మెంట్ ఇవ్వడం కంటే కూడా థరో ఇన్వెస్టిగేషన్ తర్వాత క్లారిటీ ఇస్తే తల్లిదండ్రులకి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో
అనేక విద్యా సంస్థలు చాలా విపరీతమైనటువంటి ధోరణిని ఎదుర్కొంటున్నాయి. విద్యార్థులు వాటికి బలవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికీ ఉంది. దీనిపైన ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈశ్వరయ్య విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.